నేను పన్నీర్ టిక్కా అని మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నా. నేను కూడా ఈరోజుని అది ఎలా చేయాలి అన్నది తెలుసుకున్నా అనమాట. అది ఎక్కడ నేర్చుకున్నాను అంటే నేను హైదరాబాద్లో మొన్న ఒక 28 రోజులు ఉన్నా కదా, అక్కడ గేటెడ్ కమ్యూనిటీలోకి కల్పవృక్ష అని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అట వాళ్ళవి మొత్తం కూడా. వాటి గురించి లాస్ట్లో వీడియో ఆ అబ్బాయి చెప్పడం జరిగింది. అయితే నేను సరేలే వీళ్ళందరూ వచ్చారు కదా, అసలు పన్నీర్ టిక్కా గురించి మనం కూడా మన ఫ్రెండ్స్కి మన ఛానల్ వాళ్ళకి తెలియజేద్దాం అనే ఉద్దేశంతో నేను వీడియో తీసాను అనమాట. ఆ గిన్నెలో ఏం చేశాడంటే ఫస్ట్ పెరిగేసిన తర్వాత చికెన్ మసాలా వేసాడు, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర పొడి వేసాడనమాట. మసాలాలు మాత్రం గరం మసాలా, చికెన్ మసాలా 2 వేసాడు. పెరుగు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవి వేసి మొత్తం కలిపాడనమాట. కలిపిన తర్వాత ఆ ముక్కలు ఏం చేశాడు, పన్నీర్ ముక్కలు ఉంటాయి కదా, ఆ పన్నీర్ ముక్కలు ఒక ప్యాకెట్ ఉంటుందన్నమాట. అది కల్పవృక్ష వాళ్ళదనమాట. ఇదేంటంటే వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కోసం వాళ్ళ ప్రోడక్ట్స్ చేయడానికి ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో ఒక 5,800 ఏమో డబ్బులు కట్టి అందరికీ పరిచయం చేయడానికి ఆడ వచ్చి కొంచెం టేస్ట్ చూడండి అని వండి పెడతారనమాట. అది అందరు తలా ముక్క తీసుకొని టేస్ట్ చూసి నచ్చితే ఆర్డర్ పెట్టుకుంటారని. దోశ పిండి అన్ని రకాలు ఉంటాయి, అది లాస్ట్లో చూద్దరు కానీ మీరు. అయితే ఏం చేశాడు, ఆ పెరుగులో ఈ పన్నీర్ ముక్కల్ని ముంచాడనమాట. ముంచేసి ఒక 3 సువ్వలు ఉన్నాయన్నమాట. ఆ సువ్వలకి ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ ఉండేటట్లు గుచ్చాడనమాట. గుచ్చే నుప్పుల మీద పెట్టి కాలుస్తున్నాడు అనమాట. అదిగోండి 3 ఉన్నాయి కదా, ఆ 3 కూడా 3 3 9, 2 ప్యాకెట్లు చింపాడు. 3 సువ్వలు ఉన్నాయి, 3 పెట్టాడు, ఇంకొక 3 అట్లే ఉన్నాయి అనమాట. అలా కాల్చాడు. ఇంకోసారి ఏం చేశాడంటే మళ్ళీ నెయ్యి కూడా రాశాడు. నెయ్యి రాసి ఒకసారి అంటే ఈ ఒక రకం అనమాట, అదొక రకం అనమాట. అలా కాల్చాడనమాట. కాల్చి అక్కడ పెడితే దాన్ని కట్ చేసుకొని పుల్ల పెట్టుకొని అందరూ వచ్చి కూడా టేస్ట్ చేస్తుంటారనమాట. ఈ అబ్బాయి పేరు ఏంటంటే అభిలాష్ అంట. ఓల్డ్ మార్కెట్లో ఉంటాడంట, ఓల్డ్ సిటీలో ఉంటాడట. ఈ అబ్బాయి చెఫ్ అంట. నాకైతే ఈరోజు కొత్తగా పన్నీర్ టిక్కా ఎలా చేయాలనేది అయితే నేను పర్ఫెక్ట్గా తెలుసుకున్నా, తిన్నా నేను. చాలా బాగుంది టేస్ట్. ఫైనల్గా అబ్బాయి చెప్పింది ఏంటంటే, ఇంకా మనము ఏమనుకుంటామంటే దాంట్లో ఇంకా పెరుగు అలాంటివే కాకుండా పిండ్లు అలాంటివి అని కలుపుతామేమో అని అనుకుంటాము. ఏమీ కలపట్లేదంటండి, ఓన్లీ పెరుగు అనేది. అది కూడా కొంచెం పుల్లటి పెరుగు అని చెప్పాడనమాట. స్పెసిఫిక్గా పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుందంట, పుల్లటి పెరుగు వాడమని చెప్పాడు. దాంట్లో ఇక ఇప్పుడు చెప్పా కదా, గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసి మంచిగా కలిపేసేసి వాటిని కవర్ వేసుకొని, అంటే ఒకసారి కవర్ వేయలేదు, రెండోసారి మాత్రం కవర్ వేసుకొని దాంట్లో ముంచేసి కడ్డీకి గుచ్చాడనమాట. కడ్డీకి కూడా ఏంటంటే దగ్గరగా పెట్టొద్దండి, దూరం పెట్టండి, మధ్యలో మళ్ళీ కాలదని చెప్పేసి గ్యాప్తో పెట్టాడనమాట. పెట్టి ఇక నుప్పుల మీద ఇట్లా కాలిస్తే బాగుంటుందంట. ఒకసారేమో నెయ్యి రాశాడు, ఇంకోసారి నెయ్యి రాయలేదు. నెయ్యి రాసింది ఒక టేస్ట్ ఉంటుందంట, నెయ్యి రాయింది ఇంకో టేస్ట్ ఉంటుందంట. ఆ టేస్ట్ కూడా ఇట్లా బాగుంటుందని చెప్పేసి కాల్చి చూపించాడనమాట. ఇప్పుడు కాలినీయానంటే ఇంకా కొంచెం గాలాలి అని చెప్పి అంటున్నాడు అనమాట. ఇంకా అంతకుముందు కాల్చినవి ఆ ప్లేట్లో ఉన్నాయి, ముక్కలు కోసి వచ్చిన వాళ్ళందరికీ కూడా టేస్ట్ చేయండి అని చూపిస్తున్నారు, ప్రమోట్ చేస్తారు కదా, అందుకని అనమాట. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు వీడియో తీస్తే నాకేదో ప్రమోషన్ చేస్తే డబ్బులు వస్తాయో అనుకుంటున్నారు. లేదండి, నేనేదో ఆడ గేటెడ్ కమ్యూనిటీలో సరే నేను వీడియో తీస్తా కానీ నాకు ఈ రెసిపీ సీక్రెట్ ఏంటో చెప్పు మొత్తం అని చెప్పి నా ముందే అవన్నీ కలిపించి చేశాను అనమాట. అందుకని చెప్పేసి వీడియో తీశాను. సరే నాకు ఉపయోగపడిద్ది, నాకు ఒక వీడియో తయారవుతుంది, 10 మందికి చెప్పినట్లు ఉంటుంది అన్న ఉద్దేశంతో తీసా. కానీ ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటున్నారు, కలప వృక్ష అని చెప్పేసి వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన అన్నీ కూడా ఏమేమి ఉన్నాయి అనేది దానికి సంబంధించిన మేనేజరు అవి ప్రమోట్ చేయడం కోసం వచ్చాడు కదా, ఆ అబ్బాయి అన్నీ చెప్పాడు. సరేలే పాపం మనం వీడియో తీసాము, మనకి రెసిపీ చెప్పారు కదా అని
అని చెప్పేసి సరేనని చెప్పి దీన్ని ఒక వీడియో లాగా చేసేది. దీని తర్వాత మాత్రం ఆ అబ్బాయి చెప్పిన ప్రొడక్ట్స్ గురించి కూడా మొత్తం వీడియో తీసి నేను మళ్ళీ ఇంకో దాంట్లో పెడతాను. ఆ కల్పవృక్ష ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆర్గానిక్కేనట. కావాలంటే మీరు వచ్చి చూడండి మేడం, ఫ్యామిలీస్తో కూడా వచ్చి చూడవచ్చు అని చెప్పాడు. అదేనండి ఇప్పుడు పన్నీర్ది పొట్లం అనమాట. అది 1/2 కేజీ అంట. 500 గ్రాములు ఉన్నట్టుంది కదా. అది 6 ముక్కలు చేస్తారనమాట కట్ చేసి. అది కట్ చేసి 6 ముక్కలు చేసి దాన్ని ఇక అది మొక్కటే చూపించాడు కదా, మొత్తం పీస్ లాగా ఉన్నది, దాన్ని కట్ చేస్తాడు అనమాట. 6 ముక్కలు చేస్తాడు దాన్ని. అదే చెప్పాడనమాట. 6 ముక్కలు చేస్తా మేడం, దాన్ని ఈ మసాలాలో ముంచేసి దానికి గుచ్చేసి కాలుస్తానని చెప్పాడనమాట. ఇంకా అట్లా కలుపుతున్నాడు అనమాట. కలిపే రెసిపీ కూడా చూపించాడనమాట. ఇదండి ఆ కల్పవృక్షకు సంబంధించిన అన్ని దోసల పిండి అన్నీ ఉన్నాయంటండి. A to Z తేనె కాడ నుంచి అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయట. అన్నీ కూడా ఆర్గానిక్ అని చెప్పాడు. మీకు ఎవరికన్నా అవసరం అయితే మాత్రం ఆ వీడియోని నేను మళ్ళీ ఇంకో దాంట్లో ఇంకొకటి పెడతాను. అది సేమ్ నేనేం ఎడిటింగ్ చేయను, ఆ అబ్బాయి ఏం చెప్పిండో దాన్నే పెడతా. కావాలంటే ఓపెన్ చేసి చూడండి. ఆ ప్రోడక్ట్స్ కూడా నేను ఫొటోస్ వీడియోస్ తీసాను, ఆ వీడియోలో ఉంటుంది, చూడండి. బాగున్నాయండి. అట్లా పుల్ల గుచ్చుకొని వచ్చిన వాళ్ళందరూ అలా తింటూ ఉన్నారనమాట. ఇది అసలు దాని సీక్రెట్. ఓకే నా ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.